జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఇలా జోబులో డబ్బులు పెట్టడం, ప్రభుత్వ నిధులన్నీ కూడా సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా పరిపాలన చేస్తున్నారు. ఇంకా విమర్శిస్తున్నారు ఏంటండి? విమర్శలు తప్ప ఆయనకి ఇంకేం చేతాం. హ్మ్. అసలు వీళ్ళని పవన్ కళ్యాణ్ గారినే గాని, చంద్రబాబు నాయుడు గారినే గాని విమర్శించే అర్హత కూడా లేనటువంటి ఒక వ్యక్తి వీళ్ళ మీద విమర్శలు కురిపిస్తున్నాడు అంటే అతని స్థాయి ఏ స్థాయికి దిగజారింది, అతని ప్రవర్తన ఎంతటి దిగజారుడు తనంలో ఉన్నదో అనేది కూడా ప్రజలకు తెలుసు. అని ఇంకేం పని లేదా? నువ్వేమో ప్రజలకి నిధులు పెట్టకుండా రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి, రాష్ట్ర భవిష్యత్తుని ఆగం చేసి, రాష్ట్ర డెవలప్మెంట్ని ఆపేసి, నువ్వెక్కడో ప్యాలెస్లు కట్టుకొని ప్యాలెస్లో కులుకుదామని చూసావు. బాగానే ఉన్నావు అక్కడికి. నువ్వు ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన డబ్బు మొత్తం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వచ్చిన డబ్బులు మొత్తం నువ్వు వెనక మరలేసుకున్నావుగా, నువ్వు దాచిపెట్టుకున్నావుగా. అట్లా దాచిపెట్టుకోవట్లేదే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా తనకి రాకపోతే మరి హైకమాండ్ నుంచి మరి నిధులు విడుదల అవ్వకపోతే పనులు ఆగిపోతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలే నా మనుషులు అనుకొని, ప్రజలే నాకు దైవం అనుకొని ఒక దైవంగా భావించి ప్రజలకి పూజ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ప్రజలు కూడా ఆయన దేవుడిలా కొలుస్తున్నారు. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద ఇవ్వటం లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిని కొంత హేళనగా చేసి మాట్లాడుతున్నారని చెప్పి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, నాయకుల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కొంత విరుచుకుపడుతున్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద కావాలి, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి అని అంటారు. మీ ఒపీనియన్ అంటే ఒక ఓటర్గా? ఈయన ఒకప్పుడు ఇచ్చాడా ఏంటి? ఈయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడా? ఈయన అనుచరులు ఇచ్చారా? ఈయన అనుచరులు అయితే ఎటువంటి బూతులు తిట్టారో తెలియదా? ఇప్పుడు ఆ బూతులు మొత్తం రివీల్ అవ్వట్లేదా? ఆ రివీల్లో వీళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేయట్లేదా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా? మాజీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎంత హీనంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎంత చులకనగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎంతటి అవమానించారు అసెంబ్లీలో పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ మరచి ఈవేళ రోజు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈయనకు మర్యాద ఇవ్వాలి అని అనడం కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో బూతులు తిట్టడాలు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి, నారా లోకేష్ గురించి అంత దారుణంగా మాట్లాడు ఇప్పుడు మర్యాద అడగడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా చండాలంగా ఉంది, చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది, వినడానికి కూడా జుగుప్సగా ఉంది. చాలా అంటే చాలా ఎంత ఎలా ఉంది అంటే అసలు ఇతను ఒక రాజకీయ నాయకుడా లేకపోతే ఇంకేమైనా అన్నంత అసహ్యంగా ఉంది. మీరైతే గౌరవం ఇస్తారా, ఇవ్వరా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా అయితే ఇస్తా నేను. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇస్తా. కానీ నువ్వు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి? రాష్ట్రానికి చేసినటువంటి ముక్కలేంటి? రాష్ట్రంలో నువ్వు విభజించిన విభజన ఏంటి? రాష్ట్రం రైతులు గుండెల్లో పరిగెత్తించిన పరుగులేంటి? ఆ రైళ్ళు ఎంతవరకు పరిగెత్తించావు రాష్ట్ర రైతుల గుండెల్లో? అమరావతి రైతుల గుండెల్లో ఎట్టండి ఉరుకులు తీపిచ్చావు, ఎటువంటి పరుగులు తీపిచ్చావు? మరిచావా? ఒక 45 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అతన్ని అసెంబ్లీలో ఎలా అవమానించావో మరిచావా? ఆయన కుటుంబాన్ని ఎలా రోడ్డు మీదకి లాగావో మరిచావా? పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడావో మరిచావా? 3 పెళ్లిళ్ళంటూ 4 పెళ్లిళ్ళంటూ నీకు మళ్ళీ పోటుకోగులతో ఎవరు గడపలేదే. ఆయనకు నచ్చలేదు, విడాకులు తీసుకున్నాడు, పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆయన పెళ్ళాలకు లేని బాధ ఈయనకేంటి? ఈయనేమి ఒంపుడుగత్తి కాదే. కానప్పుడు ఈయన మాట్లాడకూడదు అటువంటి మాటలన్నీ. ఇతను రాజకీయం వరకే చూసుకోవాలి. ఎవరిదైనా పర్సనల్ విషయాలతో సహా వెళ్ళావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ విషయాలకు వెళ్ళావు, నా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలకు వెళ్ళావు. నీకేంటి అర్హత? నీకెక్కడుంది? ఎవరు నువ్వు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి? ఇటువంటి నీకు ఈవేళ రోజున రాష్ట్ర ప్రజలే కానీ, రాష్ట్ర రాజకీయ నాయకులే కానీ మర్యాద ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇస్తారనే నువ్వు ఆశపడుతున్నావా? రైట్. ఫైనల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చే సలహా ఏంటి? నేనేమి ఇవ్వను. నేను ఆయనకి ఇచ్చాడంత దాన్ని కాను. ఏదైనా ఇస్తే పవన్ కళ్యాణ్ చూసి రాజకీయం నేర్చుకో.